నమస్తే మేడం. నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ ధ్యానానుభవాలు తెలియజేస్తానని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం. ప్రతిసారికి స్వర్ణాలమ్మకి నమస్కారాలండి. నా పేరు ఉషా. నా పేరు ఉషా అండి. నేను ఏలూరు నుంచి వచ్చాను. ఇప్పుడు ఇలా చెప్పండి కరెక్ట్. నా పేరు ఉషా. నేను ఏలూరు నుంచి వచ్చానండి. నేను ధ్యానంలోకి మా వదిన గారు తీసుకొచ్చారు. 2006 నుంచి చేస్తున్నానండి ధ్యానం. ఓకే మేడం. అయితే ధ్యానం యొక్క విలువ తెలియలేదు నాకు. వదిన గారు ఎప్పుడైనా తీసుకెళ్తే, మా వదిన గారి పేరు పార్వతి అండి. ఓకే మేడం. ఎప్పుడైనా ధ్యానం క్లాసులకు తీసుకెళ్తే క్లాస్లో మెడిటేషన్ చేసి వచ్చేదాన్ని. బాగుండేది, చాలా బాగుంది వదిన అని చెప్పేదాన్ని. ఇంక ఇంటికాడ చేసేదాన్ని కాదండి. 2019 నుంచి మాత్రం నేను ధ్యానం మానలేదండి. నాకు ధ్యానం చాలా అనుభవాలు, చాలా ఇది నేర్పిందండి. నాకు ధ్యానంలోకి రాకముందు మోకాళ్ళు బాగా నొప్పులుగా ఉండేయండి. అందరూ ఏంటి ఈ వయసులో మోకాళ్ళ నొప్పులు ఏంటి అనుకునేవారు. ఓకే మేడం, చెప్పండి. ఒకసారి నేను ధ్యానం క్లాస్కని వెళ్ళి కూర్చొని ధ్యానం చేయలేకపోతున్నాను. కింద కూర్చొని డైలీ మెడిసిన్ వేసుకుంటేనే నడిచేదాన్ని అండి. ధ్యానంలో పిరమిడ్ కింద కూర్చొని నలుగురితో ధ్యానం చేసి పైకి లేచి ట్యాబ్లెట్లు తీసుకొని ఇంటికి వచ్చేసరికి నాకు కాళ్ళ నొప్పులు లేవండి. అసలు ట్యాబ్లెట్లు కూడా వేసుకోకుండానే తగ్గిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మోకాళ్ళ నొప్పులకు ట్యాబ్లెట్లు వేసుకోలేదండి. బాగా తగ్గుతున్నాయి. తర్వాత మా పాపకు కూడా నెల నిండిపోయాక కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి వస్తే కొంచెం ఇదైతే నేను ధ్యానం చేశాక పాపకు కూడా హెల్త్ అది బాగుందండి. ఓకే మేడం. చాలా బాగుందండి మాకు ధ్యానం చేశాక. 2019 నుంచి మేము ధ్యానం మాత్రం ఎడవలేదండి. ఎక్కడ క్లాసులు జరిగినా వెళ్తుంటాను. ఏలూరులోని రాధా మేడం గారింటికి, శ్యామలా మేడం గారింటికి వెళ్తుంటామండి. ఓకే మేడం. మేడం, మీరు ఇంట్లో కూర్చొని చేసిన ధ్యానానికి ఇలా పిరమిడ్ల దగ్గరికి వచ్చి చేసిన ధ్యానానికి మీకు ఏమైనా తేడా తెలుస్తుందండి? ఇంట్లో కూర్చొని చేస్తే అంత ఎనర్జీస్ ఉండవు కానండి. పిరమిడ్లో చేస్తే కనుక అసలు చాలా ఉత్సాహంగా, అసలు ఒళ్ళంతా తేలికైపోయినట్టు, ఓకే, అసలు చాలా బాగుంటుందండి. చాలా అంటే అసలు చెప్పటానికి కూడా ఇది అన్నంత ఇదిగా ఉంటుంది మాకు పిరమిడ్లో చేస్తే. ఓకే. సామూహిక ధ్యానం మాత్రం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఓకే మేడం, చెప్పండి. ఆనందాన్ని ఇస్తుందా? చాలా బాగుంటుందండి. ఓకే మేడం. మేడం, ఇప్పుడు శాఖాహార ర్యాలీలకు వెళ్ళారు ఎక్కడైనా? శాఖాహార ఎలా పెట్టండి, ఇందాక ఎలా పెట్టాను అది. శాఖాహార ర్యాలీలు జరుగుతాయి కానండి నేను ఎక్కడికి వెళ్ళనండి. ఏం మేడం, వెళ్ళొచ్చు కదా? అంటే పొద్దుటేనంటే పిల్లలతో కుదరక వెళ్ళట్లేదండి మేడం. ఇంకా పిల్లల్ని మీ వారికి అప్పచెప్పేయాలి, లేదా మీకు తెలిసిన వాళ్ళకి అప్పచెప్పాలి. ఇంకా ఇంట్లో పాల్గొనాలి కదా. ధ్యానంలోకి వచ్చారు, 2006లో వచ్చారు. వెళ్ళాలనే నాకు ఆశ అండి. అలా తిరగాలంటే నాకు ఆశ. అసలు క్లాసులకి ఎక్కడ పిరమిడ్లు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని. మరి ఎక్కడ పిరమిడ్ ఉంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు శాఖాహార ర్యాలీ ఏమంటే వచ్చింది మేడం మీకు? వెళ్ళాలి సార్, మేము వెళ్తానండి, తప్పకుండా వెళ్తానండి. ఓకే మేడం. మేడం, మీకు ఇప్పుడు మాంసాహారం తినడానికి ముందు కానీ, మాంసాహారం అనేసి శాకాహారంలోకి వచ్చాక కానీ ఏమైనా అనుభవాలు ఉన్నాయా? అనుభవాలు ఉన్నాయండి. అప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండేయండి. ఇప్పుడు అలాంటివి ఏమి ఉండలేదండి. చాలా బాగుంటుంది. ఓకే మేడం. మేడం, ఇప్పుడు ప్రకృతి వ్యాలీ అంతా ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుందండి. అసలు ఈ ప్రకృతి, అసలు ఈ చెట్లు, ఈ కొండలు, అసలు ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ అసలు ధ్యాన కుటుంబం అంటేనే అందరూ చాలా అంత వినయంగా, అక్కడ కోపం అనేది కనిపించట్లేదండి. ఎవరిలో చూసినా ఏ అమ్మ మేడం ఇంతేనండి. చాలా బాగుందండి ప్రకృతి వ్యాలీ అంతా. లాస్ట్ ఇయర్ వచ్చామండి, ఇప్పుడు వచ్చామండి. మేము వచ్చి 8 రోజులండి ఈ రోజుకి. ఓకే, గ్రేట్ మేడం. మేడం, ఇక్కడ అరిటాకుల భోజనం అనేది చూస్తుంటే చాలా బాగుందండి. అరిటాకుల భోజనం ఏలా గుర్తొస్తున్నాయా? చిన్నప్పుడు అసలు అరిటాకు భోజనం అది, తర్వాత నదిలోకి స్నానాలకి వంశీ సారు అందరినీ లెగిసి చిన్న పెద్ద లేదమ్మా డాన్స్లు వేయండి పాటలకి అని అంటాం, ఆటలాడించటం చాలా బాగుందండి. ఓకే మేడం. మేడం, ఇప్పుడు నేటి యువతరానికి ధ్యానంలోకి రావాలన్నా, శాకాహారంలోకి రావాలన్నా మీరు ఇచ్చే సందేశం ఏంటో మా ఛానల్ వరకు చెప్పండి మేడం. అసలు నేటి యువతరానికి ధ్యానం చాలా అవసరం అండి. అసలు మేము పొందిన అనుభవం వాళ్ళు చిన్నప్పటి నుంచి పొందాలి. మాకు చిన్నప్పుడు ఇలా ధ్యానం గురించి చెప్పేవాళ్ళు ఎవరో లేరండి.
అప్పుడు 2006లో కూడా వదిన తీసుకెళ్ళినప్పుడు కూడా ధ్యానం గురించి మాకు చెప్పేవాళ్ళు లేరండి. వదిన ఒక్కరే చెప్పేవారు, చెయ్యమ్మా అని, అంతే. ఓకే ఇంకెవరో చెప్పేవారు కాదని ఇప్పుడు ఎక్కడ వీధికి 2 మాస్టర్స్ చాలా ఇదిగా ఉంటుందండి. అసలు నేటి యువతరానికి అయితే మాత్రం ధ్యానం చాలా అవసరం అండి. ఓకే మేడం. ఓకే మేడం, మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, మీరు కూడా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే మేడం. సార్. ఓకే మేడం, మీరు చేయవలసిన చిన్న సాయం ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి అహింస మెడిటేషన్ ఛానల్ అని కొట్టండి మేడం. మా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఆ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు మీ బంధుమిత్రులు కానీ మీ ధ్యాన మిత్రులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా థ్యాంక్ యూ సార్.